కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8న ఉదయం 10:30కు తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 20న విచారణ జరుపుతుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. తిరిగి ఏప్రిల్ 8న ఉదయం 10:30 గంటలకు తీర్పును వెలువరించబోతోంది. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 20న విచారణ జరుపుతుంది కోర్టు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపీ, కోర్టులో ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఎటువంటి వాదనలు కొనసాగాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంటకు పైగా ఈ వాదనలు సాగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అలాగే ఈడీ తరపున సీనియర్ న్యాయవాది జోయెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించడం జరిగింది. కవితను ఒక మహిళగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం, అలాగే కవిత చిన్న కుమారుడికి ఉన్న పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి, అలాగే వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కూడా కోర్టు ముందు అభిషేక్ మను సింఘ్వి ప్రస్తావించడం జరిగింది. సో ప్రస్తుతం కవిత చిన్న కుమారుడికి 16 ఏళ్ల వయసు, అలాగే అతని ఎగ్జామ్ షెడ్యూల్ ను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. అభిషేక్ మను సింఘ్వి ప్రస్తుతం ఆయన ముఖ్యంగా ఎగ్జామ్ యాంగ్జైటీలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. కవిత ముఖ్యంగా తన తల్లి అరెస్ట్ అయిందన్న ఆందోళనలో, భయంలో ఉన్నాడు. సో తల్లి ఉంటే కొంత మోరల్ సపోర్ట్ ఉంటుంది ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో, ఎగ్జామ్స్ కి ఆబ్సెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న ఆందోళనలో అని చెప్పి కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఇటు పూర్తిగా కుటుంబ బాధ్యతలకు సంబంధించి తండ్రి అలాగే సోదరుడు ఇతరులు ఎవరు కూడా తల్లి పాత్రను రీప్లేస్ చేయలేరు, భర్తీ చేయలేరు. సో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న సమయంలో ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి షరతులతో బెయిల్ ఇవ్వడానికి కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ ని ముఖ్యంగా ఈడీ తిరస్కరించడం జరిగింది. తిరస్కరించాలి అని చెప్పి కోర్టును కూడా కోరడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కవిత సాక్ష్యాలను, ఆధారాలను తారుమారు చేయగల వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి అని చెప్పి సైతం వాదనలు వినిపించడం జరిగింది. జోయెఫ్ హుస్సేన్ కవిత ముఖ్యంగా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. కవిత అవినీతి కార్యకలాపాల్లో నిమగ్నై ఉన్న వ్యక్తి, ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కీలక సూత్రధారుడు. ఆమెనే ఈమెకు ఈ కేసుకి కీలక ముఖ్యంగా మూలాధారం అన్న అంశాలను కూడా ఇటు కోర్టు ముందు ఉంచడం జరిగింది. సో ముఖ్యంగా కవితకు సంబంధించిన కొడుకు పరీక్షల నిమిత్తం కవితకు పెద్ద కుమారుడు కూడా ఉన్నాడు, అలాగే తండ్రి, అలాగే కవితకు అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. సో భారతదేశ కుటుంబ వ్యవస్థలో ఇటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పిల్లల యొక్క బాధ్యతల్ని అలాగే వారికి మద్దతుగా నిలుస్తారు అన్న అంశాన్ని కూడా కోర్టుకి తెలియపరుస్తూ కవితను ఈ ఎగ్జామ్స్ కోణంలో ముఖ్యంగా బెయిల్ తిరస్కరించాలి అన్న విషయాల్ని చెప్తూనే కవిత బయటకు వస్తే ఆధారాలు, సాక్ష్యాలు ముఖ్యంగా తారుమారు చేస్తారు. ఇప్పటికే ఇటు అనేక డిజిటల్ మొబైల్ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారు. కవితకు సంబంధించిన 9 ఫోన్లను ఫార్మాట్ చేయడం జరిగింది అన్న విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినప్పుడు కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఫోన్లలో ఉన్న డేటాను మొత్తం కూడా రిమూవ్ చేశారు. అలాగే కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు, ప్రధానంగా సాక్షుల్ని సైతం బెదిరించారు అన్న ఆధారాలని, అలాగే కొన్ని సున్నితమైన ఆధారాలని ఇటు జాయింట్ డైరెక్టర్ ముఖ్యంగా మీనా నేరుగా జడ్జికే స్వయంగా చూపించడం జరిగింది. ఆర్గ్యుమెంట్ సందర్భంగా వాటిని బయట పెట్టకుండా నేరుగా ఉన్న ఆధారాలు, మొబైల్ కన్వర్సేషన్స్ కి సంబంధించిన డేటాస్ కానీ అలాగే ఇతర ఆధారాలని నేరుగా జడ్జికే కోర్టులో ముఖ్యంగా ఆర్గ్యుమెంట్ సందర్భంగా ప్రస్తావించకుండా నేరుగా జడ్జికే సున్నితమైన ఆధారాలని కవిత ఏ విధంగా వ్యవహరించారు అన్న అంశాలకు సంబంధించి జడ్జికి చూపించడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న ఈ ఏదైతే గ్రౌండ్స్ కింద కవితకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నారో, ఇంటరిమ్ గ్రౌండ్స్, సో వాటిని తిరస్కరించాలి. కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం అంత మంచిది కాదు. కేసు దర్యాప్తుపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. మరి ఈడీ వాదనలపై కవిత తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఏమని వాదించారు? ఈడీ వాదనల పట్ల పూర్తిగా అభ్యంతరం వ్యక్తపరిచారు అభిషేక్ మను సింఘ్వి. ఇటు కేసు ఛార్జ్ షీట్ మొత్తాన్ని కూడా తిప్పి చూపిస్తున్నారు. కానీ ఇంటరిమ్ మెయిల్ ఎందుకు ఇవ్వద్దు, మధ్యంతర ఉపశమనం ఎందుకు ఇవ్వద్దు అన్న దానికి సంబంధించి మాత్రం సమాధానం ఇవ్వడం లేదు అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి ఈడీ తరపు వాదనల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రెగ్యులర్ బెయిల్ కి వినిపించే వాదనలన్నీ కూడా మధ్యంతర బెయిల్, తక్షణ ఉపశమనం కోసం, పరీక్షల కోసం అడుగుతున్న బెయిల్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఈడీ వాదనని
పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కవిత పెద్ద కుమారుడికి 22 ఏళ్లు కాదు 19 ఏళ్ల వయసు. ఆయన స్పెయిన్లో ఉంటాడు. సో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ఇతర కుటుంబ సభ్యులు కవిత పాత్రను రీప్లేస్ చేస్తారనడానికి కూడా లేదు. ఖచ్చితంగా తల్లి బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది. తండ్రి ప్రస్తుతం కోర్టు పనుల్లో ఢిల్లీలో ఉంటున్నారు, తల్లి జైల్లో ఉంది. సో ప్రస్తుతం బిడ్డకి పరీక్షలు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఇటు కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. సో ఇరు పక్షాల వాదనలు కూడా సుమారు గంట పాటు సాగాయి. అనంతరం తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు అంటే ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10:30 గంటలకు తీర్పుని వెలువరించబోతోంది రౌజ్ అవెన్యూ కోర్టు. అలాగే 9వ తేదీతో కవిత యొక్క జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియబోతుంది. సో ఆ లోపే ఈ తీర్పు మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలకు సంబంధించిన తీర్పు ఇటు ఏప్రిల్ 8వ తేదీ అంటే సోమవారం వెలువరించబోతున్నారు. అలాగే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి సాధారణ బెయిల్కి సంబంధించిన తేదీని ఇటు ఏప్రిల్ 20వ తేదీకి రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా ఏప్రిల్ 20కి లిస్ట్ చేయడం జరిగింది. సో సోమవారం కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆ రోజు ఉదయం 10:30 గంటలకి తీర్పును వెలువరించబోతున్నారు. సో ఈడీ వాదనని పరిగణలోకి తీసుకుంటారా లేక కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తరపు వాదనలు పరిగణలోకి తీసుకుంటారా అనేది మనకు ఆ రోజు తీర్పు కాపీ ద్వారా తెలియరాబోతోంది. కానీ ఖచ్చితంగా కవిత బయటకు వస్తే మాత్రం కేసు దర్యాప్తుపై ప్రభావితం పడుతుంది. సాక్ష్యాలని ఆధారాలను తారుమారు చేస్తారు. ఇప్పటికే అప్రూవల్గా మారిన నిందితుల్ని బెదిరించడం జరిగింది కవిత. ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయి. కవిత డబ్బు సమకూర్చారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇతర నిందితులు కూడా కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు. గోరంట్ల బుచ్చిబాబు కానీ అరుణ్ రామచంద్ర పిళ్ళై కానీ మిగతా సౌత్ గ్రూప్లో ఉన్న వ్యక్తులంతా కూడా కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మధ్యంతర బెయిల్కి ఏదైతే గ్రౌండ్స్ కోరుతున్నారో పరీక్షల నిమిత్తం మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాలని ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా దానికి ముఖ్యంగా పరీక్షలు ఉన్నాయి, తల్లే చదివించాలని అంటున్నప్పుడు ఇటువంటి అవినీతి కార్యకలాపాల్లో నిమగ్నమైన మహిళ ఏ విధంగా పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపుతుంది అన్న విషయాలను కూడా ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈడీ కూడా కొన్ని కీలకమైన అంశాలను లేవనెత్తడం జరిగింది. కవిత పాత్ర ఏంటి, కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, కవితకు బెయిల్ ఇస్తే ఏం జరుగుతుందన్న విషయాలను కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కానీ కవిత తరపు న్యాయవాది కూడా ధీటుగానే ముఖ్యంగా ఈడీ పూర్తిగా రెగ్యులర్ బెయిల్ వాదనలు వినిపిస్తోంది. పూర్తి కేస్ షీట్ మొత్తం ఇప్పుడే వాదనలు వినిపిస్తోంది. మధ్యంతర బెయిల్కి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, పరీక్షలకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి సింఘ్వి వాదనలు వినిపించారు. సో ఓవరాల్ గా రెండు వైపులా కూడా పోటాపోటీగా వాదనలు అయితే జరిగాయి. తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. సోమవారం ఉదయం 10:30 గంటలకి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కావేరి బవేజా తీర్పును వెలువరించబోతున్నారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 20న విచారణ జరగబోతోంది.